కేసీఆర్ కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. కేటీఆర్ బావమర్ది ఎడ్ల రాహుల్ కాంగ్రెస్ లో చేరారు. ఈవేళ ఉదయం ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇక మైనంపల్లి హనుమంతరావుతో కలిసి రాహుల్ సీఎం రేవంత్ ను కలిశారు. కేటీఆర్ భార్య శైలమ్మ చిన్నమ్మ కొడుకు ఎడ్ల రాహుల్. కేసీఆర్ కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. ఎమ్మెల్యే కేటీఆర్ బావమర్ది ఎడ్ల రాహుల్ కాంగ్రెస్ లో చేరారు. ఈవేళ ఉదయం ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. మైనంపల్లి హనుమంతరావుతో కలిసి రాహుల్ సీఎం రేవంత్ ను కలిశారు. కేటీఆర్ భార్య శైలమ్మ చిన్నమ్మ కొడుకు ఎడ్ల రాహుల్. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ బావమర్ది ఎడ్ల రాహుల్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ రాములు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాములు, చెప్పండి, రాహుల్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? దీపిక, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సొంత బొమ్మర్ది ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్ పార్టీ చేరారు. మైనంపల్లి ప్రదంతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. అయితే కేటీఆర్ భార్య శైలిమ వాళ్ళ చిన్నమ్మ కొడుకు ఇతను రాహుల్ రావు 2014 నుంచి కూడా కేటీఆర్ వెంట అనేక పార్టీ కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. మొదట ఆయన 2015-14లో అశోక్ నగర్లో నివాసంలో ఉన్న సమయంలో గాంధీనగర్ టికెట్ కూడా అక్కడ కార్పొరేషన్లో జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో పోటీ చేసేందుకు కార్పొరేటర్ టికెట్ కూడా అడిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మణికొండలో ఉంటున్నాడు. అయితే మైనంపల్లి హనుమంతరావు కూడా వీళ్ళ సామాజిక వర్గం కాబట్టి మైనంపల్లి హనుమంతరావుతో ఎక్కువగా ఆయన కలిసి తిరగడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మైనంపల్లి హనుమంతరావు తర్వాత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిల ప్రోద్బలంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈరోజు ఉదయం మరొక పరిణామం కూడా జరిగింది. రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా వేం నరేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ సమక్షంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. అయితే కలిసింది మాత్రం మర్యాదపూర్వకంగానే కట్టెసిగా కలిశాలని చెప్పి ప్రకాష్ గౌడ్ చెప్తున్నాడు. అది సీఎంఓ కార్యాలయం నుంచి మాత్రం అధికారికంగా నేడో రేపో కాంగ్రెస్లో అధికారికంగా చేరతారని మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని ప్రకాష్ గౌడ్ తిప్పికొడుతున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ చేస్తారంటే ఏదైతే ప్రచారం జరుగుతుందో
ఆ ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే తార నాగేందర్, స్టేషన్ కర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావులు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీలు కూచుకుల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్డీలు వీళ్ళు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరి కొంతమంది జిల్లాలో జడ్పీటీసీ సభ్యులు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఇతర సభ్యులు కూడా చేరుతున్నారు. కానీ ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ దగ్గరి బంధువు ఎవరైతే రాహుల్ రావు ఉన్నాడో అతనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది కేటీఆర్ కుటుంబంలో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబంలో కేటీఆర్ ఈరోజు మొత్తం పార్టీలో కూడా చాలా కీలక పాత్ర పోషించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అంత పార్టీ కార్యక్రమాలు అన్ని భుజాన్ని వేసుకొని పనిచేస్తున్న సమయంలో ఈ రాహుల్ రావు కాంగ్రెస్ పార్టీ చేరడం మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి అనుకోవాలి. ఏదేమైనా కేటీఆర్ మిగతా ఎమ్మెల్యేలే కాకుండా కేటీఆర్ కుటుంబాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని చెప్పి మనం అనుకోవాలి. దీపిక రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.